गुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषैवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषैवर्जितं परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषैवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषैवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। द्वितीयाध्यायము 57వ శ్లోకం. यः सर्वत्रानभिस्नेहः यः सर्वत्रानभिस्नेहः यः सर्वत्रानभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभम् तत्तत्प्राप्य शुभाशुभं तत्तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दति न द्वेष्टि नाभिनन्दति न द्वेष्टि नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता. तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता మరొక లక్షణాన్ని చెబుతూ ఉన్నారు. స్థిత ప్రజ్ఞ యొక్క మరొక లక్షణం, యహ సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య అంటే అతనికి ప్రజ్ఞా ప్రతిష్ఠిత, ప్రజ్ఞ ఉన్నది అంటే అస్థిత ప్రజ్ఞత్వం ఉన్నది, అతడు అపరోక్ష జ్ఞాని. ఎవరు? యహ ఎవరైతే సర్వత్ర అనభిస్నేహ, సర్వత్ర అంటే అన్ని చోట్ల అన్ని విషయముల పట్ల, అనభిస్నేహ అభిస్నేహము అంటే ఆసక్తి, ఆసక్తి లేదో, తత్తత్ ప్రాప్య శుభాశుభం శుభము గాని అశుభము గాని, తత్తత్ ప్రాప్య వాటిని పొంది, నా అభినందతి నా ద్వేష్టి అతడు శుభాన్ని పొందినప్పుడు అభినందించడు, అశుభాన్ని పొందినప్పుడు ద్వేషించడు. ఇది అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణము. అంటే ఒక లక్షణం ఏమిటి? ఏ వస్తువుల పట్ల అతడు స్నేహాన్ని, ఆసక్తిని ఉంచుకోడు. ఇక మరి ఆసక్తిని ఉంచుకోమన్నప్పుడు అతనికి శుభం కలిగిన అంతే, లాభం కలిగిన అంతే, నష్టం కలిగిన అంతే. శుభం వచ్చినా దానిని అతడు అభినందించడు, ప్రశంసించడు. బాగా వచ్చింది అనేటటువంటి ఒక ప్రశంస ఏమి చేయడు. పోనీ అశుభం కలిగిందా, దానికి కూడా అతడు దాన్ని ద్వేషించడు. కలిగింది కదా అని ద్వేషించడు. ఇది చాలా కష్టం. దీన్నే ద్వంద్వ సహిష్ణుత అని అంటారు. రెండింటిని సహించడం, లాభ నష్టాలు కావచ్చు, సుఖ దుఃఖాలు కావచ్చు, హెచ్చు తగ్గులు కావచ్చు, వేటిని కూడా అతడు గమనించకపోవడం. అది సుఖం వచ్చినా అంతే, దుఃఖం వచ్చినా అంతే, లాభం వచ్చినా అంతే, నష్టం వచ్చినా అంతే. ఆ లెవెల్ మీరిపోయి ఉంటాడు అనమాట. సంపూర్ణంగా ఈ భగవంతుని అధీనము, భగవంతుని సంకల్పం వల్ల వచ్చింది, అతడు స్వతంత్ర కారణుడు, నా కర్మను చూసి భగవంతుడు ఇచ్చాడు, ఈ విధంగానే అనుకుంటాడు తప్పనిస్తే అది మంచిది కలగని చెడు కలగని. మంచిది కలిగినా అదే భావన, భగవంతుడు అతని యొక్క అనుగ్రహము, అపారమైన అనుగ్రహం ఉన్నది, అతడు ఇచ్చాడు అని అనుకోవడం. లేదా చెడు జరిగిందా, మరి నా కర్మానుగుణంగా ఇచ్చాడు అని అనుకోవడం. దీన్ని ద్వేషించడు, దాన్ని పొగడడు. శుభం వచ్చినా పొగడడు, చెడు జరిగినా దాన్ని ద్వేషించడు. ఇది ఆ స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణము. దాన్నే శ్రీమదాచార్యులు చెబుతున్నారు, సర్వత్ర అనభిస్నేహత్వాత్. सर्वत्र अनभिस्नेहत्वात् सर्वत्र अनभिस्नेहत्वात् शुभं प्राप्य शुभाशुभं प्राप्य शुभाशुभं प्राप्य नाभिनन्दति न द्वेष्टि
నాభినందతి నద్వేష్టి నాభినందతి నద్వేష్టి. అతడు శుభాశుభాలు కలిగినందుకు అభినందించడు, ద్వేషించడం అంటే ఇది ఎలా సాధ్యమయ్యా? సాధారణమైన లక్షణం కదా. మంచి లాభం వస్తే పొంగిపోవడము, నష్టం వస్తే కుంగిపోవడము, ఇది మనుష్య సామాన్య లక్షణం కదా అని అంటే అందుకే అది కారణాన్ని చెప్పినట్లయింది. సర్వత్ర అనభిస్నేహము అనేది దానికి కారణం. అంటే శ్రీమదాచార్యులు దాన్ని కారణంగా చెబుతూ ఉన్నారు. సర్వత్ర అనభిస్నేహత్వాత్, ఇది కారణం, రీజన్. అతడు ఆ విధంగా రెండింటి పట్ల సమాన దృష్టి కలిగి ఉండడం ఎలా సాధ్యమైనది అంటే దానికి కారణం ఏమిటి? సర్వత్ర అనభిస్నేహత్వాత్. సర్వత్ర అన్నింటి పట్ల అన్ని చోట్ల అతడు అనభిస్నేహత్వాత్, అభిస్నేహాన్ని ఆసక్తిని చూపుడు, అత్యంత ఆసక్తిని చూపుడు. ఆసక్తి ఉన్నందుకే ఇవన్నీ అవస్థలు. మొట్టమొదట కృష్ణుడు ప్రారంభంలో ఆ చెప్పాడు కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని ఆ శ్లోకంలో అప్పుడే కృష్ణుడు చెప్పాడు. ఎందుకు నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు? భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ మరణిస్తారనా? వాళ్ళందరూ శరీర త్యాగం చేస్తారనా? కనుక వాళ్ళు పోవడం వల్ల నీకు దుఃఖం కలగడం లేదయ్యా. దుఃఖానికి కారణం అది కాదు. మరేమిటి అంటే వాళ్ళ పట్ల ఉండే స్నేహము. ఆ స్నేహము నీకు దుఃఖానికి కారణమవుతుంది. అంతే తప్పనిస్తే ఎవరో చనిపోయారంటే నీకేం సంబంధము? నీకు వారి పట్ల స్నేహం ఉంది కనుకనే వారు వెళ్ళిపోతారేమో, వాళ్ళు చనిపోతారేమో అని దుఃఖిస్తూ ఉన్నావు. మరి ఆ స్నేహాన్నే నీవు వదులుకోవాలి అని చెప్పింది. కనుక అయ్యో వాళ్ళు పోతారే, వీళ్ళు పోతారే అంటే ఆ రెండు అనేక విషయాలు చెప్పాడు కృష్ణుడు. దేహం పోతుందని దుఃఖిస్తావా? జీవుడు నశిస్తాడని దుఃఖిస్తావా? జీవునికైతే నాశనమే లేదు కనుక దుఃఖించిన అవసరం లేదు. పోనీ దేహం వెళుతుందని అనుకుంటున్నావా? దాన్ని నువ్వు ఆపలేవు. దేహం ఎప్పుడో ఒకప్పుడు ఆ దేహం పడిపోయేదే, నశించేదే. కనుక రెండు వైపులా దుఃఖించడానికి నువ్వు యోగ్యుడు కాదు, దుఃఖించకూడదు. కాదయ్యా వాళ్ళు కనబడకుండా వెళతారు కదా, వాళ్ళు చనిపోతారు కదా. నిజమే, చనిపోతే నీకెందుకు దుఃఖము కలుగుతుంది? నీకుండే వాళ్ళ పట్ల ఉండేటటువంటి స్నేహమే దానికి కారణము. కనుక అపరోక్ష జ్ఞాని వాడు ఎక్కడా స్నేహం చేయడు. ఆ స్నేహం లేనందున అతనికి లాభం కలిగినా అంతే, నష్టం కలిగినా అంతే. సర్వత్ర అనభిస్నేహత్వాత్, అన్ని చోట్ల ఆ అభిస్నేహము చేయడం, చేయకూడ చేయడం వల్ల, అభిస్నేహం చేయడం వల్ల దుఃఖం కలుగుతుంది. అనభిస్నేహం వల్ల అంటే స్నేహం చేయకపోవడం వల్ల శుభాశుభం ప్రాప్య, శుభాన్ని గాని అశుభాన్ని గాని ప్రాప్య అంటే పొంది, నా అభినందతి నా ద్వేష్టి, అతడు అభినందించడు, ద్వేషించడు. ఇది ఆ అపరోక్ష జ్ఞానం యొక్క లక్షణము అనే విషయాన్ని చెబుతూ ఉన్నాను. భాష్యం ఒక్కటే దీనికి ఉంటుంది, తాత్పర్యం లేదు. యస్ సర్వత్ర నభిస్నేహః యః సర్వత్ర నభిస్నేహః యః సర్వత్ర నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం తత్తత్ప్రాప్య శుభాశుభం తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి నాభినందతి నద్వేష్టి నాభినందతి నద్వేష్టి ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తర్వాత శ్లోకంలో ఏం చెప్తాను? యదా సంహరతే చాయం యదా సంహరతే చాయం యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః కూర్మోంగానీవ సర్వశః కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః 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 తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, అతని యందే ప్రజ్ఞ ప్రతిష్ఠింపబడింది. అంటే అతడే స్థితప్రజ్ఞుడు, అతడే అపరోక్ష జ్ఞాని. ఎవరు? యదా సంహరతే చ అయం, అయం అంటే ఇతడు, ఇతడు అంటే అపరోక్ష జ్ఞాని అయిన వాడు. యదా సంహరతే,
సాధారణంగా సంహరతే అంటే సంహరిస్తాడు అని అర్థం, అని ఇక్కడ ఉపసంహారము అనే అర్థం. వెనక్కి తీసుకుంటాడు. దీని కూర్మః అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః. ఇతని యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సంహరతే. ఇంద్రియాణి అంటే ఇంద్రియములను, ఇంద్రియార్థేభ్యః అంటే ఇంద్రియార్థముల నుండి, సంహరతే అంటే ఉపసంహరిస్తాడు. ఏం దీని అర్థము? ఇంద్రియములేమి ఇంద్రియార్థములేమి. ఇంద్రియములు అంటే ఏమిటి? మనకు తెలుసు, మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి. చక్షు శ్రోత్ర స్పర్శ రసన ఘ్రాణము ఇవన్నీ కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియములు వాటి పని ఏమిటి? ఇంద్రియార్థముల వైపు వెళుతూ ఉండడమే వాటి పని. ఇంద్రియములు ఇంద్రియార్థముల పట్ల, ఇంద్రియార్థములు అంటే ఆ ఇంద్రియముల యొక్క విషయములు అంటారు దాన్ని. ఇంద్రియార్థములు అన్నా ఇంద్రియ విషయములు అన్నా ఒకటి. దాన్నే పంచతన్మాత్రములు అని కూడా పిలుస్తారు. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధములు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్కటి విషయము, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అర్థము. అంటే చక్షురింద్రియం ఉన్నది అంటే కన్ను, ఈ కంటిలో చక్షురింద్రియం ఉన్నది. ఈ చక్షురింద్రియానికి విషయం ఏమిటి? రూపము. అంటే చక్షురింద్రియం నుండి రూపము యొక్క జ్ఞానం కలుగుతుంది. సో ఏ ఇంద్రియం నుండి దేని యొక్క జ్ఞానం కలుగుతుందో అది దాని యొక్క విషయం. సో చక్షురింద్రియానికి విషయం ఏమిటి అని అంటే ఏం చెప్పాలి? రూపము అని చెప్పాలి. శ్రవణేంద్రియం, శ్రవణేంద్రియం ద్వారా వింటాము అంటే శ్రవణేంద్రియానికి విషయం ఏమిటి అంటే శబ్దము. అలాగే ఘ్రాణేంద్రియం ఉంది, ఘ్రాణేంద్రియము దాని నుంచి ఏం చూస్తాం మనం? వాసన చూస్తాం. సో ఈ ఘ్రాణేంద్రియానికి విషయం ఏమిటి అంటే గంధము. గంధం అంటే ఏమిటి? వాసన అర్థము, వాసన చూడటము. అలాగే రసనేంద్రియం ఉన్నది, నాలుక. ఈ రసనేంద్రియం నుంచి రుచి చూస్తాము. సో రసనేంద్రియానికి విషయం ఏమిటి అంటే రసము. అలాగే చర్మము, త్వగింద్రియము. ఈ త్వగింద్రియానికి విషయం ఏమిటి అంటే స్పర్శ. స్పర్శ అనేది దీని యొక్క విషయం. ఆ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధ వీటిని ఏమంటారు? ఇంద్రియార్థములు లేదా ఇంద్రియ విషయములు లేదా తన్మాత్రములు అని అంటారు అన్నమాట. సో ఈ ఇంద్రియముల యొక్క పని ఏమిటి? ఆ ఇంద్రియార్థముల పట్ల వెళుతూ ఉండడమే వాటి పని. కన్ను ఉందంటే చక్షురింద్రియము దేని చూద్దామా దేని చూద్దామా అని వెళుతూ ఉంటుంది. అది మోస్ట్లీ ఇంద్రియములకు బయటి విషయాల పట్లనే ఆసక్తి, బహిర్విషయముల పట్లనే వాటికి ఆసక్తి. అందుకే ఇంద్రియాన్ని పరాంచి ఖాని అని అంటారు ఉపనిషత్తులో. ఇంద్రియములు ఎప్పుడూ బయటనే వెళుతుంటాయి, బయట ద్వారమే తెలిసి ఉంటుంది. అది లోపల ఏముంది అని అవి చూడవు. అంతా మనలోనే ఉండేటటువంటి అంతర్దృష్టిని పెట్టుకొని లోపలే ఉండేటటువంటి భగవంతుని భగవద్ విషయం పట్ల ఆలోచించకుండా ఎప్పుడు బయట విషయాల పట్లనే అవి చూడడం కానీ, మాట్లాడటం కానీ, వినడం కానీ, రుచి చూడడం కానీ ప్రతి ఒక్కటి కూడా బయట విషయాల పట్లనే వెళుతూ ఉంటాయి. సో కానీ ఈ జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? బయటి విషయములలో ఆసక్తమైనటువంటి ఇంద్రియములను లోనికి లాక్కుంటాడు అతడు. దాన్నే ఉపసంహారం ప్రత్యాహారము అని పిలుస్తారు. భాగవత తృతీయ స్కంధంలో కపిలనామక భగవంతుని యొక్క ఉపదేశంలో ఈ మాట వస్తుంది. అష్టాంగముల గురించి, అష్టాంగ యోగము గురించి కపిలనామక భగవంతుడు ఉపదేశిస్తాడు తల్లి అయిన దేవహూతికి. అష్టాంగ యోగములు ఏమిటి అని చెప్పేటప్పుడు ఇవన్నీ చెబుతాడనమాట. యమ నియమ ప్రాణాయామ ఆసన ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని 8 ఆ యోగము యొక్క అంగములు, అష్టాంగములు. వాటిలో ప్రత్యాహారము అనేది ఒకటి. ప్రత్యాహారం అంటే అర్థం ఏమిటి? బయటకు వెళ్ళేటటువంటి ఇంద్రియములను లోనికి లాక్కోవడం అన్నమాట. బయటికి వెళ్ళొద్దు, లోపలనే ఉండు, వాటిని శిక్షణనివ్వడం, వాటిని స్వాధీనంలో ఉంచుకోవడం అన్నమాట. దాన్ని ప్రత్యాహారము అని పిలుస్తారు. ఇది యోగులకు సిద్ధమయ్యేటటువంటి విషయం. మనకు చాలా కష్టం అది. బయటివి చూడొద్దండి, బయటివి వినొద్దండి అంటే మనం ఉండగలమా? సాధ్యం లేదు.
అది అలవాటు పైన రావాల్సిందే. ఆ యోగరుగా మాత్రం ప్రాప్తించేటటువంటి విషయం. దాన్ని చెబుతూ ఉన్నారు. ఇది అపరోక్ష జ్ఞాని యొక్క లక్షణం. అతడు బయటి విషయముల పట్ల ఆసక్తినే చూపడు. ఇంద్రియములను ఇంద్రియార్థేభ్యః ఆ ఇంద్రియార్థముల నుండి ఏం చేస్తాడు అతడు? సంహరతే వెనక్కు లాక్కుంటాడు. వాటి వైపు వెళ్లకుండా పగ్గం వేసి లాగి లోపల కూర్చోబెడతాడనమాట. ఎలాగా అంటే దృష్టాంతాన్ని ఇస్తూ ఉన్నారు. కూర్మో అంగాని ఇవ సర్వశః. కూర్మః అంటే తాబేలు. ఆ తాబేలు ఏం చేస్తుంది? అంగాని ఇవ తన అవయవములను మన చేతులు కాళ్ళను ఎంత బాగా లోనికి రాకుంటుందండి అది. తాబేలు వెళ్ళేటప్పుడు వెళుతూ ఉంటుంది. ఏదైనా అడ్డం వచ్చిందా? లేదా శత్రువులు వచ్చినారని ఏమైనా శంక కలిగిందా? తనకు హాని కలిగేటటువంటి ఏమైనా విషయం ప్రాప్తిస్తే ఏం చేస్తుంది? వెంటనే కాళ్ళు, చేతులు లోపలికి లాక్కుంటుంది. మొత్తం తల, మొత్తం అంగాలన్నిటిని లోపలికి లాక్కుంటుంది. చూస్తే అది కేవలం ఒక డిప్ప. ఏదో ఒక రాయి పడింది అని అనుకోవాలి. దాన్నేం చేసుకోలేరు. అటువంటి విచిత్రమైన స్వభావం. అది ఏ పశువుకు, ఏ ప్రాణికి లేనటువంటి ఒక స్పెషల్ క్వాలిటీ దానికుంది. మొత్తం అంగాలన్నింటినీ లోపలికి లాగి వేసుకుంటుంది ఆ కూర్మము, ఆ తాబేలు. అంటే భగవంతుడు ప్రతి ప్రాణికి ఏదో ఒక శక్తిని, విచిత్రమైనటువంటి శక్తిని ఇచ్చాడు. దాని ద్వారా మనము ఒక విషయాన్ని ఒక నేర్చుకోవచ్చనమాట. అలా కృష్ణుడు దాన్ని దృష్టాంతాన్ని ఇస్తున్నాడు. చూడయ్యా ఎంత బాగా ఆ కూర్మము అంగములన్నింటినీ కూడా అవసరమైనప్పుడు లోనికి లాక్కుంటుంది కదా! లేనప్పుడు వెళుతూ ఉంటుంది. అదే అవయవములు సంచరించడానికి ఉపయోగించాలి. పోనీ ఏమీ అవయవం లేకుండా వెళుతుందా? వెళ్ళలేదు. ఏ అవయవములు సంచరించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయో అవే తనను తాను రక్షించుకోవడానికి కూడా వాటిని లోపలికి లాగేసుకొని రక్షించుకుంటుంది. అలా ఇంద్రియములను కూడా మనం వాడుకోవాలి. ఏం బయటికి చూడకుండా మాట్లాడకుండా ఎలా ఉండగలమయ్యా? సాధ్యం లేదు కదా ఈ ప్రపంచంలో అంటే. ఆ తాబేలు వలె దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడాలంతే. కంటి ద్వారా దేన్ని ఎంత చూడాలో అంతే చూడు. ఎక్స్‌ట్రా ఎందుకు చూస్తావు? ఎంత మాట్లాడాలో అంతనే మాట్లాడు. ఎంత తినాలో అంతే తిను. ఈ విధంగా వ్యవహారానికి, జీవనానికి ఎంత ఉపయోగమవుతుందో అంత మాత్రమే ఉపయోగించు. మిగిలిన సమయంలో దాన్ని లాక్కో. వెనక్కి లాక్కో. లోనికి చూడడానికి ప్రయత్నించు అని కృష్ణుడు అంటాడు. కూర్మో అంగానీవ సర్వశః. సర్వశః అన్ని వైపుల నుండి అంగాలను లోపలికి లాక్కుంటుందది. ఆ విధంగా ఈ స్థితప్రజ్ఞుడైన వాడు కూడా ఆ ఇంద్రియములను, ఇంద్రియార్థముల నుండి వెనకకు అతడు మరల్చుకునేటట్లుగా చేస్తాడు దాన్ని. వెనక్కు లాక్కుంటాడు ఆ ఇంద్రియాలను. ఇది ఒక లక్షణం ప్రధానంగా. స్థితప్రజ్ఞ యొక్క లక్షణం చెప్తూ ఉన్నాడు. భాష్య తాత్పర్యాలు ఇవ్వలేదు. అర్థమైపోతుందని చెప్పి వదిలిపెట్టేశారు. దీంట్లో ఎటువంటి సందేహానికి తావలేదనే ఉద్దేశంతో దీనికి భాష్య తాత్పర్యాలు రాయలేదు. అర్థమైంది కదా? సరే. యదా సంహరతే చాయం యదా సంహరతే చాయం కూర్మోऽङ्गानीव सर्वशः కూర్మోऽङ्गानीव సర్వశః इन्द्रियाणीन्द्रियार्थेभ्यः ఇంద్రియాణీంద్రియార్థేభ్యః प्रज्ञा प्रतिष्ठिता తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అలాగే మరొక లక్షణాన్ని తర్వాతి శ్లోకంలో చెప్తూ ఉన్నారు. విషయా వినివర్తంతే విషయా వినివర్తంతే ఆహారస్య దేహినః నిరాహారస్య దేహినః సవర్జం రసోప్యస్య రసవర్జం రసోప్యస్య దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా నివర్తతే. కృష్ణ నువ్వైతే బాగా చెప్పావు. ఆ ఇంద్రియాలన్నింటినీ లోపలికి లాక్కోవాలని అది సాధ్యమై పనేనా అని సంశయం వస్తుంది. ఇంద్రియాలను లోపలికి లాక్కోవడం అంటే ఎంత కష్టము, వాటిని కంట్రోల్ చేయడం ఎంత కష్టము. సాధ్యమయ్యే పనే కాదు. ఏం చేసినా అవి మన కంట్రోల్‌లో ఉండవు. వాటి పని చేసుకుంటూ వెళుతూ ఉంటాయి అంతే. మనం ఏం చేయలేము అనే పరిస్థితి ఉన్నది.
అంతగా మనము దానికి దాసులమైపోయాము ఆ ఇంద్రియములకు. ఇంద్రియముల మాట మనం వింటాను గానీ, మన మాట ఇంద్రియములు వినవు. దానికి ఉపాయం ఏమిటి? ఆ ఇంద్రియములను మన అధీనంలో తెచ్చుకోవడానికి ఏమైనా ఉపాయం ఉన్నదా అని ప్రశ్నిస్తే, దానికి కృష్ణుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. అందుకేనయ్యా మన సంప్రదాయంలో ఉపవాసం చేయండి అని చెప్పింది దీని కొరకే. ఉపవాసానికి అంత ప్రాధాన్యం ఇచ్చింది దీని కొరకే. ఇప్పుడు బండి నడుస్తూ ఉన్నది. 4 వీలర్ గాని వెళుతోంది. ఎప్పుడు వెళుతుంది? ఎంతవరకు వెళుతుంది? పెట్రోల్ ఉన్నంత వరకు, డీజిల్ ఉన్నంత వరకు. ఇంధనమే లేకపోతే బండి ఎక్కడి నుంచి కదులుతుంది? అలాగే ఈ బండి కదలాలంటే ఇంద్రియములకు అంతటి శక్తి నీవిస్తూ ఉన్నావు. బూస్ట్ చేస్తున్నావు దానికి బాగా. ఇంద్రియములు వాటి ఊరికెందుకుంటాయి? వెళుతూ ఉంటాయి. వాటి స్థానాన వాటి మానాన అవి వెళుతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? వాటి ఉపవాసం పడేయాలి వాటికి. ఓ పెద్ద పెద్ద ఈ జంతువులను ఏనుగును గాని, సింహాలను గాని మచ్చిక చేసుకునేటప్పుడు ఇదే పని చేసేది వాళ్ళు. సర్కస్ వాళ్ళు వీళ్ళందరూ. అంటే ఉపవాసం పెడతారు మొట్టమొదట. ఇంతవరకు ఉపవాసం అంటే అవి చెప్పిన మాట వింటేనే ఆహారం ఇస్తారు. అలా అలవాటు అయ్యి అయ్యి చివరకు ఆ జంతువులు వాళ్ళ మాట వింటూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే నేను చెప్పిన మాట వింటేనే ఆహారం ఇస్తాడు అని వాటికి అర్థమైపోతుందనమాట. అంతవరకు తెస్తారనమాట. అలా ఆ ఉపవాసం పెట్టడం అనేది ఆ జంతువులకు ఎలా అలవాటు చేస్తారో మనం కూడా జంతువులమే కదా మరి. కనుక మనకు కూడా ఈ ఇంద్రియములు అశ్వముల వంటివి. ఇంద్రియాణి హయానాహు అని ఇదే భగవద్గీత కృష్ణుడు చెప్పాడు. ఇంద్రియాణి హయానాహు అంటే గుర్రముల వంటివి అన్నమాట ఇవి ఈ ఇంద్రియములు. కనుక వాటిని స్వాధీనంలో తెచ్చుకోవాలంటే ఒకటే ఉపాయం ఏమిటి? వాటికి ఉపవాసం పడేయాల. వాటికి ఇంధనం ఇవ్వకూడదు. ఇదే చెప్తున్నాడు కృష్ణుడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. నిరాహారస్య ఆహారము లేనటువంటి దేహినః ఈ జీవికి విషయా వినివర్తంతే. విషయములు వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ విషయములు ఇతని వద్దకు రాలేవన్నమాట. అంటే విషయ భోగము యొక్క సామర్థ్యము తగ్గిపోతుంది. అంతే కదా! ఉపవాసం ఉంటే ఇంక దేనికి ఓపిక ఉంటుంది చెప్పండి? ఏకాదశి అందుకే ఏకాదశి చెప్పారు. ఏకాదశి ఉపవాసం చెప్పారు. మరి ప్రతిసారి విష్ణు వ్రతం చేయండి అని చెప్పారు. భీష్మ పంచకం చేయండి అని చెప్పారు. కృష్ణాష్టమి ఉపవాసం చేయండి అని చెప్పారు. ఎన్ని ఉపవాసాలు మనకు ఏ వ్రతం చేసినా దానికి ఉపవాసం ఉండండి. ఉదయం పూజ చేసేంత వరకు ఏం తీసుకోవద్దండి ఉపవాసం ఉండాలి. పొద్దున లేచిన తినకూడదు. ప్రతిదానికి ఆహార నియమాలు ఏ వ్రతానికైనా ఆహార నియమం కంపల్సరీ. ఆ విధంగా ఎందుకు చెప్పారు అంటే మరి ఆ ఇంద్రియములు మన మాట వినవే. శ్రాద్ధం చేయాలి. శ్రాద్ధం చేసినప్పుడు వెనకటి రోజు ఉపవాసం చేయాలి. ఆ శ్రాద్ధం చేసిన రోజు ఉపవాసం ఉండాలి. ఎందుకు మరి మాటలు వినాలి గదా ఇంద్రియములు. లేదంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక ఒక పని పైన శ్రద్ధ చూపాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది ఈ ఇంద్రియముల భోగ సామర్థ్యాన్ని తక్కువ చేసే ఉద్దేశం. కాశీనాడు అలా వెళ్ళి సినిమాకి వెళదాం రా అంటే, అయ్యా లేదయ్యా ఓపిక లేదు, ఏం తినలేదు అంటారు. చూసే సామర్థ్యం తగ్గుతుంది, వినే సామర్థ్యం తగ్గుతుంది. ఆ విధంగా బయటి విషయాలను అనుభవించాలనే కోరిక తగ్గిపోతుంది. భోగ సామర్థ్యం తగ్గిపోతుంది. నిరాహారస్య దేహినః విషయాః వినివర్తంతే. భోగ సామర్థ్యము ప్రేమల యొక్క భోగ సామర్థ్యం తగ్గిపోతుంది. ఎప్పుడు మెల్లమెల్లగా అవి కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. ఏండి బయటయన్నీ తినే అలవాటు ఉండే వాళ్ళకు తట్టుకోలేరు. ఏదో ఒకటి తినేసేయాలి ఫస్టు. అది ఏమైనా గాని ఏం తినే యోగ్యత ఉందా? లేదా? తినే పదార్థం అవునా? కాదా? ఏం చూసుకోరు. కనపడింది తినేసేయాలంతే. అంతగా ఇంద్రియములను స్వేచ్ఛగా వదిలేసుంటారు. అందుకే వాళ్ళకు ఉపవాసం అంటే అసలు వాళ్ళ కాన్సెప్టే ఉండదు వాళ్ళకు. ఉపవాసం అంటే చచ్చిపోతారంతే. ఉండలేం బాబోయ్! అంటారు. వాళ్ళకి అలవాటు లేదు. దేనికి తట్టుకోలేరు. అదే ఉపవాసం చేసి అలవాటున్న వాళ్ళకు ఏమైనా సరే ఓకే అంటారు. ఉపవాసం ఉంటారు. తమ పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అలా ఇంద్రియములను కంట్రోల్ చేసుకొని ఉంటారనమాట. ఆ విధంగా ఆ విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. కాకపోతే ఇంకొకటి ప్రాబ్లమ్ ఏముందంటే రసవర్జ్యం రసోపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. భోగ సామర్థ్యమైతే తగ్గింది నిజమే. కానీ ఆ భోగముల ఆకాంక్ష మనసులో ఉండే ఉంటుంది. అది చాలా కష్టం. భోగము చేసే సామర్థ్యం అయితే తగ్గింది. కానీ మనస్సులో వాటిని భోగించాలి అనే ఒక ఆకాంక్ష, కోరిక ఉంది గదా!
అది మాత్రం తగ్గదు. ఏకాదశి చేస్తూ ఉంటాము. ఎప్పుడెప్పుడు ఏకాదశి అవుతుందా, ఎప్పుడు ద్వాదశి అవుతుందా, ఎప్పుడు తినాలా, ఆకాంక్ష తగ్గదు మనస్సులో. భోగ సామర్థ్యం తగ్గింది, ఆకాంక్ష తగ్గదు. ఇది ఒక అర్థం. మరొకటి రసవర్జ్యం రసోప్యస్య. ఈ అన్ని అవయవాలను కంట్రోల్ చేయొచ్చయ్యా, ఒక్క అవయవాన్ని మాత్రం చాలా కష్టం. ఏమిటది? నాలుక, రసనేంద్రియం, రుచి చూడడం. ఈ అవయవాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఏకాదశి చేస్తూ ఉన్నప్పటికీ సాయంత్రం అవుతూనే ద్వాదశి ఏం పడారం చేయాలి, ద్వాదశి రోజు ఏమేమి వంటకాలు చేయాలి, ఇటువంటి రకరకాల రుచి రుచి ఏమేమో తినాలనిపిస్తూ ఉంటుంది. వ్రతం చేసే వాళ్ళకు, ఈ చాతుర్మాస వ్రతం చేసే వాళ్ళకు, అబ్బా ఒక నెల అయిపోయిందా, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, ఇంకా 10 రోజులే ఉంది. ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఈ వ్రతము, ఏమేమి తినాలా, ఏమేమి ప్లాన్ చేసుకోవాలా, అబ్బా వ్రతం అయిపోతేనే ఇంకా అవి చేయాలి, ఇవి చేయాలి, అది తినాలి, ఇది తినాలి అని మనసులో ఉంటుంది. అలా భోగ సామర్థ్యం తగ్గిన ఈ రసనేంద్రియం ఉన్నదే, అబ్బా దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎప్పుడెప్పుడు ఏమేమి తినాలా అని ఉరకలెత్తుతూ ఉంటుందన్నమాట ఆ నాలుక. అది కృష్ణుడు అంటూ ఉన్నాడు, రసవర్జం రసోపి అస్య. రసవర్జనమైనప్పటికీ కూడా ఈ రసం అనేది, ఈ రసనేంద్రియాన్ని నియమించలేం. ఇది ఎప్పుడు సాధ్యం అంటే పరం దృష్ట్వా నివర్తతే. పెద్ద పెద్ద మాట ఉన్నాడు కదా కృష్ణుడు. పరం దృష్ట్వా, అపరోక్ష జ్ఞానం. పరం అంటే భగవంతుడు. భగవంతుణ్ణి చూసిన తరువాతనే ఆ నాలుక కంట్రోల్ వస్తుందంట. అపరోక్ష జ్ఞానమైన తరువాతనే ఆ రసనేంద్రియము తన మాట వింటుందన్నమాట. మన మాట వింటుంది. పరోక్ష జ్ఞానం అయ్యేంత వరకు దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అన్ని ఇంద్రియాలను నియమించవచ్చు కానీ ఈ రసనేంద్రియాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవడం అంటే చాలా కష్టం, నియమించడం చాలా కష్టం. అది అపరోక్ష జ్ఞానమైన తరువాతనే సాధ్యం అవుతుంది అని అంటున్నాడు. దాన్నే శ్రీమదాచార్యులు వివరిస్తూ ఉన్నారు. నచ ఏతల్లక్షణం జ్ఞానం, न च एतल्लक्षणं ज्ञानं न च एतल्लक्षणं ज्ञानम् అయత్నతో భవతి ఇత్యాహ. अयत्नतो भवति इत्याह अयत्नतो भवति इत्याह ఉత్తరైః శ్లోకైః उत्तरैः श्लोकैः లక్షణం జ్ఞానం. వెనక చెప్పినటువంటి ఈ లక్షణము ఏమి, సర్వత్రా విస్నేహ అని చెప్పారు కదా. శుభాశుభాలను పొందినప్పటికీ కూడా అతడు పొంగడు, కుంగిపోడు అని. ఈ లక్షణము అయత్నతో నభవతి, ప్రయత్నం చేయకుండా అనాయాసంగా అది కలగదు కదా. ఇదే విషయాన్నే ఉత్తరై శ్లోకై అంటే ముందు చెప్పేటటువంటి శ్లోకాల్లో చెబుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్పారు, నిరాహారత్వేన విషయభోగ సామర్థ్యాభావ ఏవ భవతి. निराहारत्वेन विषयभोगसामर्थ्याभाव एव भवति निराहारत्वेन विषयभोगसामर्थ्याभाव एव भवति ఇతర విషయాకాంక్షాభావః వా. इतरविषयकाङ्क्षाभावभावाः इतरविषयकाङ्क्षाभाव अभावाः నిరాహారత్వేన అంటే నిరాహారముగా ఉండడం వల్ల విషయ భోగ సామర్థ్యాభావ ఏవ భవతి. అంటే విషయములను భోగించేటటువంటి సామర్థ్యము అభావము. విషయాలను భోగించే సామర్థ్యమే లేకుండా పోతుంది. సామర్థ్యాభావ ఏవ భవతి. ఆ సామర్థ్యాభావం మాత్రమే అవుతుంది. అంటే సామర్థ్యం మాత్రమే తగ్గుతుంది కానీ కోరిక తగ్గదు. ఇతర విషయ ఆకాంక్ష అభావ. సో ఇంద్రియముల యొక్క భోగ సామర్థ్యం మాత్రం తగ్గుతుంది కానీ వాటి యొక్క ఆకాంక్ష తగ్గదు. ఇది ఒక అర్థము. లేదా ఇంకొక అర్థం ఏమిటి, ఇతర విషయ ఆకాంక్ష అభావ. అన్ని ఇంద్రియముల యొక్క ఆకాంక్ష తగ్గినప్పటికీ ఈ రసనేంద్రియం యొక్క ఆకాంక్ష మాత్రము తగ్గదు. దాన్ని ముందు చెప్తున్నారు, రసాకాంక్షాదిహీన నివర్తతే. रसाकाङ्क्षादिविहीन निवर्तते रसाकाङ्क्षादिविहीन निवर्तते తత్ అపరోక్ష జ్ఞానాదేవ నివర్తతే. स तु अपरोक्षज्ञानादेव निवर्तते स तु अपरोक्षज्ञानादेव निवर्तते ఇత్యాహ విషయ ఇతి. इत्याह विषया इति ఆకాంక్షాది, ఈ రసము యొక్క ఆకాంక్ష, తినాలి అనేటటువంటి కోరిక ఏమన్నదో అది ననివర్తతే, అది మరలదు,
అది వెళ్ళిపోదు. ఆ ఆకాంక్ష మాత్రం వెళ్ళదు. ఎప్పుడు వెళుతుందంటే సతు అదైతే ఆ రసాకాంక్ష అయితే అపరోక్ష జ్ఞానాదేవ నివర్తతే. పరోక్ష జ్ఞానం వల్ల మాత్రమే అది నివర్తింపబడుతుంది అనే విషయాన్ని వినివర్తంతి అనే శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని అర్థం. దీనికి ఒక ఆధార వచనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇంద్రియాణి జయంత్యాశు ఇంద్రియాణి జయంత్యాశు నిరాహారామనేషిణః నిరాహారామనీషిణః నిరాహారామనీషిణః వర్జయిత్వా చరసనాం వర్జయిత్వా చ రసనాం సౌరస్యేతు వర్ధతే. అసౌరస్యేతు వర్ధతే ఇది వచనాద్ భాగవతే. ఇది వచనాద్ భాగవతే భాగవత వచనం ఉన్నది ఏమని? ఇంద్రియాణి జయంతి ఆశు నిరాహార మనీషిణః. నిరాహారుడైనటువంటి మనిషి, నిరాహారంతో ఉండేటటువంటి వ్యక్తి ఇంద్రియాణి జయంతి, ఇంద్రియములను జయిస్తాడు అతడు. కానీ వర్జయిత్వాచ రసనాం, రసనాం అంటే నాలుక, అంటే రసనేంద్రియము, ఆ రుచి చూసే ఇంద్రియము, దాన్ని వర్జయిత్వ అంటే ఎక్సెప్ట్ దట్ అని అర్థం. దాన్ని వదిలిపెట్టి, వర్జయిత్వ అంటే వదిలిపెట్టి, రసనేంద్రియాన్ని మాత్రం వదిలిపెట్టి ఇతర ఇంద్రియములను జయిస్తాడు. ఎందుకంటే అసౌ రస్యేతు వర్ధతే. అసలు ఈ రసనేంద్రియము ఆ రసను ఎంత అనుభవించినా అది పెరిగేదే కానీ తరిగేది కాదు. మంచి భోజనం చేసి ఉంటారు ఫంక్షన్లో వెళ్ళి, అబ్బా ఇక 2 రోజుల వరకు భోజనమే వద్దండి అంటారు. మళ్ళీ సాయంత్రమే మళ్ళీ ఏం టిఫిన్ చేసామని అడుగుతారు ఇంటికి వచ్చి. కనుక వాటి యొక్క ఆసక్తి మాత్రము ఎన్నటికీ తగ్గదు, అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అని భాగవత వచనం కూడా చెబుతోంది. అలాగే ఇక్కడ శ్లోకంలో, గీతా శ్లోకంలో రసవర్జ్యం రసోప్యస్య అని ఉంది. దానికి 2 అర్థాలు. ఏమిటి? రసశబ్దానికి అన్ని ఇంద్రియముల యొక్క భో విషయములు అని అర్థం తీసుకుంటే భోగ సామర్థ్యం తగ్గుతుంది కానీ ఏ ఇంద్రియం యొక్క ఆకాంక్ష కూడా తగ్గదు అని ఒక అర్థము. రెండవ అర్థం ఏమిటి? అన్ని ఇంద్రియముల యొక్క ఆకాంక్ష తగ్గిన రసనేంద్రియం యొక్క ఆకాంక్ష తగ్గదు అని 2 అర్థము. అన్ని ఇంద్రియముల యొక్క ఆకాంక్ష తగ్గదు అని ఒక అర్థము, లేదా కేవలము రసనేంద్రియం యొక్క ఆకాంక్ష తగ్గదు అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే దానికి చెబుతారు రసశబ్దస్య రాగవాచకత్వాచ్చ. రసశబ్దస్య రాగవాంఛితత్వాచ్చ ఆ రస అనే శబ్దానికి నాలుక యొక్క రుచి, రసనము, నాలుక యొక్క విషయము రసము అనే అర్థం ఒకటి ఉంది. ఇంకొక అర్థం ఏముంది? కేవలం రాగము అనే అర్థం కూడా ఉంది. రాగము అంటే అనురాగము, ఆకాంక్ష. సో అది అన్ని ఇంద్రియములకు అప్లై అవుతుంది. కనుక రసము అనే శబ్దానికి ఇంద్రియ ఈ నాలుక అంటే రసనేంద్రియ విషయమైన రసము, రుచి అనైనా తీసుకోవచ్చు, లేదా అన్ని ఇంద్రియముల యొక్క విషయములు అనన్నా తీసుకోవచ్చు. సో 2 అర్థాలు సరి అయినది. అంటే అన్ని ఇంద్రియముల యొక్క ఆకాంక్ష తగ్గదు అని ఒక అర్థము. రెండవ అర్థం ఏమిటి? ఒకవేళ అన్ని ఇంద్రియముల ఆకాంక్ష తగ్గిన రసనేంద్రియం యొక్క ఆకాంక్ష మాత్రం తగ్గదు అని రెండవ అర్థం. సో 2 అర్థాలు కూడా సమంజసమైనవే అని అర్థం. తాత్పర్యంలో అందుకే ఆ రస శబ్దానికి మాత్రం అర్థం రాశారు, రసో రాగ. రస శబ్దానికి రాగము అని అర్థం, అంటే అనురాగము, ఆసక్తి, ఆకాంక్ష అని అర్థం. సో ఆ 2 అర్థాలు చెప్పవచ్చు అనమాట. రసశబ్దానికి ప్రసిద్ధంగా రుచి అనే అర్థం ఉన్నది, అంతేకాకుండా ఆకాంక్ష అని కూడా ఉన్నది. సో అన్ని ఇంద్రియం ఆకాంక్ష అన్న తీసుకోవచ్చు, లేదా ఈ రసనేంద్రియం యొక్క ఆకాంక్ష అన్న తీసుకోవచ్చు. సో ఆ ఆకాంక్ష తగ్గడం కష్టం, అది అపరోక్ష జ్ఞానం వల్లనే తగ్గుతుంది అనే మాటని చెబుతూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా ఇప్పుడు భాగవతం ముందు రచించబడ్డదా, భారతం ముందు రచించబడ్డదా? 2 కూడా కౌరవ పాండవ సంగ్రామానికి వాళ్ళు పుట్టడానికి ముందే రచింపబడ్డాయి 2. భాగవత మహాభారతాలు 2 కూడా ఎక్కువ తక్కువ ఒకటే సమయంలోనే రచింపబడ్డాయి అన్నమాట. అంటే మహాభారతం అన్ని రాసిన తర్వాత భాగవతం చెప్పేటప్పుడు ఏం చెప్తారు? అన్ని గ్రంథాలను రచించినప్పటికీ ఇంకా ఏదో ఒక గ్రంథం రాయాలి అనే ఒక చింతతో వేదవ్యాసులు కూర్చున్నప్పుడు
నారదులు వచ్చి ప్రార్థించారు, అప్పుడు భాగవతాన్ని రాశారు అని భాగవత ప్రారంభంలో వస్తుంది. కనుక అన్ని గ్రంథాలను రచించి భారతాన్ని కూడా రచించిన తర్వాత చివరకు భాగవతం రచించారు అని చెప్పాల్సి వస్తుంది. ఎక్కువ గ్యాప్ లేదు, కాకపోతే అన్ని గ్రంథాలు రాసిన తర్వాత చివరకు రాసింది భాగవతం అనే విషయాన్ని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ భారత భాగవతాలు రెండూ కూడా ఆ కౌరవ పాండవులు ఇంకా పుట్టక ముందే రచించినటువంటి గ్రంథాలు. ఇక్కడ ఇతి వచనాత్ భాగవతే అన్నాడు కదా, భాగవతంలోని వచనాన్ని తీసుకోవాల్సిన అవసరం లేకుండానే నిరూపించవచ్చు అనుకుంటాను కదా పై విషయాన్ని. భాగవతంలో కూడా చెప్పబడింది అని చెప్పారు కదా. భాగవతంలో కూడా చెప్పబడింది అని. ఈ శ్రీమదాచార్యులు రాసిన భాష్యం కదా ఇది. అవును అవును, అయినప్పటికీ సో దీనికి శ్రీమదాచార్యులు చెప్తున్నారు ఇక్కడ, మహాభారత భాగవత అన్నింటినీ అధ్యయనం చేసి సో ఈ విషయము భాగవతంలో కూడా చెప్పబడింది అని ప్రమాణపూర్వకంగా చెబుతూ ఉన్నారు. ఓకే. కదా, ఇంకేమైనా సంశయం ఉన్నాయి? అంటే ఇప్పుడు భాగవతంలో కపిలుడు చెప్పిన అష్టాంగాల్లో కింద వస్తుంది అనేది. అష్టాంగంలోనే ఈ ప్రత్యాహారము అనే అంగం దాంట్లో సరే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అందరికీ దీపావళి శుభాకాంక్ష అందరికీ. మీకు కూడా. పండుగ రేపు పండుగ ఉంటా కనుక పండుగ అయిన తర్వాత మళ్ళీ కూర్చుందాం. మళ్ళీ సోమవారం